నేను తాగినంటే ఎట్లా రియాక్ట్ అయ్యిండు అనేది బాగా గుర్తుకు తెచ్చుకోండి. చంప వగలగొట్టేయండు నాకు. మేము వీడియోస్ ముందటికి రాలేదు కానీ మేము పర్సనల్ లైఫ్ లో చాలా మంచిగా ఉన్నాము. ఫ్యామిలీస్ వీడియోస్ చూస్తారు కాబట్టి మేము ఎంతవరకు లిమిట్ లో ఉండాలో అంతవరకే ఉంటాం. ఎవరు పర్మిషన్ తీసుకుని తాగుతున్నావు? పోదన్నాడు తగ్గగారు బయట పోబట్టలేదండి. అరే ఏమిరా, ఏం ప్లాన్ చేసిర్రా? అన్ని ఆన్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ నిజంగా వేసింది. నువ్వు ఎప్పుడు నాకు నిజంగా అరవలేదు. అరే నాకు భయం వేస్తుంది రా, సైదులో ఎవరు లేరు. పదా మరి ఇంకా నాకు ఆ ముద్దు ముచ్చట మూడు అవన్నీ కావాలి. మల్లెపూలేవి ఏడబెట్టిన సైజులో మల్లెపూలు అంటే అట్లా ఓపెన్ టాప్ ఇష్టమా నీకు? అదే ఏం చేసేవాళ్ళు దీన్ని. మల్లెపూలు మల్లెపూలే అనాలి. చేస్తా ఏమన్నా చేస్తా. ఇది దేవతకి, ఇద్దరికి దేవుడి దేవత నీకే దేవత కదా. హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ వంశీ గాడి ముచ్చట్లు. సో వాడి ఛానల్లో నేను ఎందుకు వీడియో కొడుతున్నాను అనుకుంటున్నారా? సో సపోర్టింగ్ నా తరపు నుండి కూడా రావాలి, నా ఛానల్కి కూడా మేము ఇద్దరం సపోర్ట్ చేసుకుంటాం కాబట్టి. సో టాపిక్ వస్తే ఏదో పట్టుకున్నా చేస్తున్నా అంటే లాస్ట్ టైం మీరు ప్రీవియస్గా చూసి ఉంటే మాత్రం నేను తాగినంటే ఎట్లా రియాక్ట్ అయ్యిండు అనేది బాగా గుర్తుకు తెచ్చుకోండి. చంప వగలగొట్టేయండు నాకు. సో ఇప్పుడు ఏం చేస్తాడని నాకు డౌట్. అంటే మేము వీడియోస్ ముందుకి రాలేదు కానీ ఒక్క నిమిషం ఆగండి గైస్. మేము వీడియోస్ ముందటికి రాలేదు కానీ మేము పర్సనల్ లైఫ్ లో చాలా మంచిగా ఉన్నాము. మంచిగానే ఉన్నాం. ఏంటంటే వీడియో వరకు వస్తే మీకు మేము కనిపించలేదు అంతే. అండ్ ఇప్పుడు నాకు వంశీలో నచ్చే కొన్ని థింగ్స్ ఏంటి అని అంటే, కోపం వచ్చినా కూడా కోపం ఆపుకొని మరీ సీరియస్ అవ్వకుండా మాట్లాడతాడు. ఇంకొకటి ఏమో ఒకరికి కన్వే చేసే విధానం, అది మనకు వచ్చుతుంది. అంతకన్నా మించింది పేషెన్స్. ఆ పేషెన్స్ అంటే ఎంత ఇష్టం తెలుసా గైస్. అంటే నేను ఎంత సతాయించినా, ఎంత చిరాకు తెప్పించినా, కోపాడే టైంలో కోపాడి మళ్ళీ వెనక్కి తీసుకుని మళ్ళీ పేషెన్స్తోనే మాట్లాడదు. అట్లా కాదురా, ఇట్లా కాదురా, అట్లా అని చెప్పి. సో సేమ్ ఇప్పుడు ఏంది అని అంటే, నేను తాగి మళ్ళీ నేను వాడి దగ్గరకు పోయి ఇరిటేట్ చేస్తాను. వాడు ఏం రియాక్ట్ అవుతాడో చూద్దాం. తాగుడు అంటే ప్రతిసారి అదైంది ఇదైందని అట్లా కాదు. ఈసారి ఏమని అంటే క్రేజీగా
క్రేజీగా. ఏంటి అని అంటే మేము రిలేషన్లోకి వచ్చి దగ్గర 2 years అవుతుంది. ఆ రిలేషన్లో ముచ్చట ఏమీ లేదు. ఎందుకు లవ్ అని చెప్పేసి డైరెక్ట్ పోయి ముద్దు ఎందుకు ఇవ్వట్లేదు, అది ఎందుకు ఇవ్వట్లేదు, ఇది ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇరిటేట్ చేద్దాం. కానీ మేము ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అట్లేం కాదు. మేము ఫ్యామిలీస్ వీడియోస్ చూస్తారు కాబట్టి మేము ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంతవరకే ఉంటాం. కానీ ఇప్పుడు నేనే డైరెక్ట్ పోయి ఇలా అడిగితే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం రండి. ఇట్లా యాక్టింగ్ చేస్తా గైస్. రండి. ఏమైందా నీకు? ఎవరు పెట్టినావా? ఏం చేసినావు? తిన్నావా? లేదు, ఎవరు పెడతారు? ఊగుతుంది. ఏందిరా, ఏం చేస్తుర్రా? దగ్గరికి రా. ఫోన్లు ఎవరు ఊగుతుంది? ఏమైందిరా దీనికి? అంటే పడుకోవచ్చుగా, ఎందుకు ఇట్లా? వెనకేముందో చూడన్నా. ఎందుకు ఎదురు కొడతా కూడా చూస్తే నేను కొడతావా? నీకు అంతుందా? అంతుందా? చూపి. ఎంత చూపి. ఏం లేదు, ఏం లేదు. ఊగుతున్నామైంది. కూసో కూసో. ఆడ కూసో. నేనే కూర్చోవాలా? కూసో. నన్ను లవ్ చేసినావా? ఏం చేస్తున్నావు మరి? లవ్ కన్నా అడక తినడం అన్న బెస్టే కదరా. అడుక్కుంటారా రోజు మరి? ఇప్పుడు లవ్ అంటే వాటర్ కలిపినారా? నువ్వు తాగి చూడన్నా. బీర్ అంటే మళ్ళీ వాటర్ కలిపిందంటూ. ఇప్పుడు ఇది మందు కావాలా? ప్రామిస్ కొడతా. కాపక్క తాగని కొడతాడు మళ్ళీ. ఎవరు పర్మిషన్ తీసుకున్నా తాగుతున్నావు? వంశీ, ప్రిన్స్ వంశీలు ఇప్పుడు నువ్వు నా పర్మిషన్ తీసుకొని తాగాలి. నాకు పర్మిషన్ అవసరం లేదు, కానీ నీకు నా పర్మిషన్ కావాలి. అరుస్తాడు, గిల్లుతాయి రోజు. నీకు నా పర్మిషన్ కావాలి. రిలాక్స్. ఎందుకు చేపట్టుకో, వంటింగ్ చేసుకోవడం. ఇవి ఓవర్ యాక్టింగ్. ఇవి ఓవర్ యాక్టింగ్ ఏంది? ఇప్పుడు నువ్వు అది ఎందుకు తాగినావు? మరి చేదుకుంది, అది రియాలిటీ చూడాలి కదా. అది ఎందుకు తాగినావు? అది గురుగుడు అసలు అమ్మాలి. తాగేటప్పుడు నా పర్మిషన్ తీసుకోవాలి, ముట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. మరి ఎందుకు ఇప్పుడు తాగినావు? అది రియల్ కాదా తెలిసేద్దామని. చేదు ఉంటుందని నీకెట్లా తెలుసు? చేదు ఉంటుంది మనలో చెప్తారు. నాకు మాత్రం మంచి ఎప్పుడు చెడ్డగానే చేదుగానే ఉంటుందని చెప్తారు పెద్దలు. నువ్వు కూర్చోవద్దు, జరసేపు ఒక నిమిషం కూర్చో. ఏంది పడిపోదన్నాడు ఏడికి? యోయోకి. అరే నువ్వు కథలు వాడుతున్నావు. దాని ఆడ మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు? మగను అయితే నా మీద చూపి. ఎందుకు మాట్లాడుతున్నావు? ఆడితో ఎందుకు మాట్లాడు? నువ్వు చూసుకొని నువ్వు తగ్గక బయటకు పట్టరు. అరే ఏమిరా, ఏం ప్లాన్ చేసిర్రా? కాదు, అందరు చూపించాలన్న రియాలిటీ. లవ్ అంటే ఏంటిది?
లవ్ అంటే ప్రేమించుకోవడం, ఒకరికొకరికి ప్రేమిస్తున్నావా? ఎంత ప్రేమిస్తున్నావు? అరే మన తర్వాత వచ్చిన పిల్ల బచ్చా లవ్వర్స్ కూడా ముద్దులు పెట్టుకుంటున్నారు. నా లైఫ్ లో ముద్దు లేదు, ముచ్చట్లేదు, ఏం లేదు. ఈరోజు ఫిక్స్ అయినా. ఏంటిదే ఫిక్స్ అయినా లైట్ ఆఫ్ లైట్ అబ్బా అన్ని ఆన్ స్క్రీన్ లో ఆన్ స్క్రీన్ నిజంగా మెసేజ్ ఏమైంది వంశీ? ఎందుకంత భయపడుతున్నావు? రేపు చేసినావు? ఇప్పుడు వద్దా? నువ్వు ఎప్పుడు చేసినావు చెప్పు. నువ్వు ఎప్పుడు నాకు లేకపోతే అరే నాకు భయం వేస్తుంది రా. సైజులో ఎవరు లేరు. ఎవరు లేరే కన్నా నీకోసం వచ్చింది. ఇప్పుడు నేను కాకుండా వేరే వాళ్ళని అడగాల పోయి. అడుగుతా జరిగే మరి అడుగుతున్నా కదా, ఏది ఇయ్యు. ఏంటిది? ముద్దు ముచ్చట. ఏ తర్వాత పెళ్లి అప్పటి వరకు నేను ఇట్లా ఉండాలి. లవర్స్ అంటేనే అది కదరా. అవును మరి. ఆగు, అది ఇరకబడ్డది. ఏం తింటారు కదా చికెన్ పీస్. అన్నా వీడియో కోసం వీడియో కోసం. అరే అన్న వీడియో కోసం ఒరిజినల్ పీస్ తెస్తారా? నీళ్ళు కలిపియడం తెలియదా? రావాలి అన్న, నువ్వు నాకు చెప్పినావు అన్న ఏమన్నా? భయం ఉండాలి చెప్పు. వేరేటోళ్ళని చూసుకోవాలా? ఎందుకు చూసుకుంటావు మరి? ఏది నేను ఉండంగా ఎవడతారు రమ్మను? ఎవరు రారు, అది కాదు. కానీ పద మరి. ఇంకా నాకు ఆ ముద్దు ముచ్చట మూడు అవన్నీ కావాలి. మూడు ముళ్ళు ఎప్పుడు పడేవి పక్క కాబట్టి. సో ఇవన్నీ కాదు. వాడు మొన్న మనం అప్పుడు చిలక జాతకం చూపించుకున్నామా? వాడు ఇయర్ పెళ్లి అవుతుంది అని వాడు రోజు అంటే వాడు నాతో అయినప్పుడు డైరెక్ట్ ఆన్ కెమెరా వామిటింగ్. చోలు పట్టుకోవాలన్నా. చోలు పట్టుకోవాలా? తెలియదురా, లవ్ చేయడం తెలియదు, ఏం తెలియదు. ఏదో మరి లవ్ ఎందుకు ప్రపోజ్ చేసినావు నాకు? మారిపోయింది. బాయ్ బయటకు వస్తుంది. What is love? It's a really tough feeling. You gotta stop it hot so that bump it to the ceiling. All you gotta do is నేను ఇప్పుడు దగ్గుతే ఇట్లా చోలు కూడా పట్టుకోలేదు. దగ్గు ఇట్లా జస్టిస్ దగ్గర శ్రీప్రభం ఇవన్నీ లేకుంటే ఏడపిల్ల ఎందుకు పక్క కొడతాడు. తాగి ఆగం చేస్తున్నావు. నేను తాగుతానో లేదో శ్రీప్రభకు తెలుసు. నాకు కూడా తెలుసు, కానీ భయం వేస్తుంది ఫస్ట్. అరే ఇదేమో చేస్తుందిరా. ఏ ప్లాన్ చేసిర్రా? మల్లెపూలేవి ఏడబెట్టిన సైజులో మల్లెపూలు. దేనికి? నేనే పెట్టుకొస్తాను, ఇట్లా పెట్టుకురావుగా. ఏం ప్లాన్ చేసిర్రా? మల్లెపూలు తెచ్చినాం మేము. నువ్వు ఆడపిల్ల ఎట్లా కూర్చో అట్లా కూర్చో, నేను మొత్తం చూసుకుంటా. ఈడ కూర్చో సైడ్ కి ఇట్లా. ఈడ ఇట్లా కూర్చో. ఆడపిల్ల సినిమాలు చూసింటావు. పాలు ఎవరు తెస్తారు? పాలు నేను తీసుకొచ్చి కాదు బీర్ దాని బదులు బీర్ అవునన్నా. మరి రిహార్సల్ చేద్దామా? బ్లాంకెట్ పట్టుకొని ఇట్లా అంటా ఉంటా. అమ్మాయి క్యారెక్టర్ ఇచ్చారు కాదు. పడుకో. టైం కాలేదా? కాలేదు. ఎందుకు అంటే నాకు కాకుండా ఎవరికి చూపిస్తున్నాను? ఎవరికి చూపించలేదు. మరి నేను వస్తే ఎందుకు కప్పుకున్నావు? మరి చెప్పు ఇప్పుడు. చెప్పరా? అరే నాకు ఎందువల్ల అయితే నా ముందట లిప్ లాక్లు ఇచ్చుకుంటారా? ఏం చేయాలి? నా లిప్ లాక్ ఇచ్చుకుంటే మనకేంట్రా? మనం ఇలానే మన ఫ్యామిలీ. నువ్వు ఏడుంటావు, నేను పక్క బిల్డింగ్ లో ఉంటా. అగోరాలు చూసేది నేను. నువ్వా? రూమ్ షిఫ్ట్ అయిపో.
ఏడకి షిఫ్ట్ అవ్వాలి టెర్రస్ పైన వాడి పైన రూమ్ ఏడు ఉంది ఈ పక్క రూమ్ అంటే నువ్వు రావడానికి ఈజీగా ఉంటుందన్నా చెప్పాలి అట్లా ఓపెన్ అవ్వాలి అయిపోతుంది మెల్లమెల్లగా ఏదో మెల్లమెల్లే కాదు ఇప్పుడు పైన ఉన్నామన్నా ఎందుకు అంటే అట్లా ఓపెన్ టాప్ ఇష్టమా నీకు అదే ఏదో ఏం చేసావు దీన్ని అంతా ఆడే చేసిండ్రు రెచ్చో కొట్టి నిజం చెప్పాలంటే సెకండరీ సెకండ్ నీకు అర్థం కాదు సెకండ్ తాడా ఎట్లా థర్డ్ రా రే థర్డ్ బౌండింగ్ వస్తుంది ఏడాగినా మనం ఎందుకు చెప్తానా పడుకోవాలి కాడ ఆగినాం ఏడవడుకుంటావురా నన్ను పడుకోవాలి ఆగినాం ఆడ కాదు ఓపెన్ టాప్ ఓపెన్ టాప్ షిఫ్ట్ అవ్వు ఆడ ఇప్పుడు నేను ఇటు పైనకి షిఫ్ట్ అవుతా నా బట్టలు ఎడబెట్టుకుని ఎడబెట్టుకోడా దీంట్లో పెట్టేది మన లాకర్లో చోలు పట్టుక అంటే వామిటింగ్ కాదు తగ్గు కదా ఓకే ఓకే అట్లా అట్లా యాక్టింగ్ చేయకు నువ్వు యాక్టింగ్ ఏది కక్కి అబ్బాయి ఇప్పుడు నేను కాకపోతే మొత్తం చికెన్ ముక్కలు వస్తాయి కదరా చికెన్ అలా స్టఫ్ అంటే చికెన్ నాకు అన్నం మనం తినేది కురుకురేలన్నా నేనేం తాగలే చికెన్ తెచ్చిన వాడు అడుగుతున్నాడు చికెన్ ఫ్రైడ్ రైస్ లో వాడు నీకు రోజు తెచ్చిస్తున్నాడు కదా చికెన్ ముక్కలే కదా ఫ్రైడ్ రైస్ లో ఉండేది తాగుతున్నాడా ఆయన 60 రోజుల్లో నేను నిజాలు చెప్పాలన్నా నేను ఇన్వాల్వ్ కాదు చూడు నిజం చెప్పు మరి చెప్పడానికి సైకిల్ చేస్తున్నాడు ఏమని తాగి అన్నాడు ఇట్లా అంటే నేను కూడా ఇట్లా అంటా తాగిండా నీకు గుండు వాళ్ళు అన్న కూడా ఇట్లానే అన్నాడు తాగలేదు అంటే నాకు చెప్పకుండా మోసం చేస్తున్నాడు పైన అంటే ఇప్పుడు నాతో ముద్ద ముచ్చట కూడా వేరేటతో తీసుకుంటున్నావు ఏమన్నా నేను అక్క ఆ డోర్ ఓపెన్ చేయి నీకు మొత్తం తెలిసిపోతుంది తాగండి ఎవరు నేను తాగలేదు మరి నాకు సంబంధం లేదు అంగో ఎన్నున్నాయి చూడు సఫు గిన్నెలు అన్ని ఉంటాయి నేను కాదు తాగలేమో గుడ్ బై ఏమరా రే నీ లెక్క అనుకున్నారా అందుకే నా నిజాలు చెప్పాను ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఏంది నిజంగా ఏమైంది నాకు భయం ఎత్తాది నిజంగా తాగిన ఎప్పుడు పోతే కాలి మల్లెపూలు మల్లెపూలే అనాలి నడు అంటే నువ్వు నడు బయటకు నడు బయటికి నడు కెమెరామెన్ బయట పంపించేసి చేస్తా ఏంటి ఏమన్నా చేస్తా అవునన్నా మరి నేను ఎందుకన్నా కొడతాడే అన్న తింటాడే లవర్స్ బదులకి మీ అన్న ఎందుకు వస్తాడు ఎందుకు వస్తాడు లేదు కట్ట లేదు నువ్వు లేవు బయట వెళ్ళిపోవచ్చు నువ్వు అందుకే గట్టిగా ఆయన వస్తాడే మాత్రం ఎంట్రీ ఇస్తాడు అన్నాడు అరే ఎందుకు వస్తాడు రా ఎందుకు వస్తాడు గట్టిగా వస్తుంది అయితే ఎవరికి నువ్వు తాగి ఎక్కువ మాట్లాడుతున్నావు కొడతా కొట్టు పక్క కొడతా నీకు ఆడే పట్టు ఊకే చెప్తుండే ఏడిగా పోయేది కొడతా తాగి నువ్వు అసలు వదిలే ఇంతసేపు మస్తు చేసావు కొడితే ఒక దెబ్బకి దిగుతుంది మొత్తం పడ్డది ఒకసారి మర్చిపోయావా ఇప్పుడు సీరియస్ చెప్తురా అరే దీనికి ఆ క్లిప్ వేపియాలి మళ్ళీ అలా పడ్డది అట్లా పడతాయి మన చెప్పకి నిజంగా తాగిందా అలా భయపడదు కూడా భయపడతలేదు కొడతావా కోపం వస్తుంది నాకు ఇంకా కొడతావా
పక్కా కొడతావా? పక్కా కొడతావా అంటే నన్ను కొడతావు? కొడతా, తాగితే కొడతా. తాగిలేను నేను, ప్రాంక్ చేసిన. ఎవరి మీద? నా మీద. నీ మీద నువ్వే చేసుకున్నావా? కాదు, నీ మీద. తాగింది నీ మీద ప్రాంక్ చేసిన. ఎందుకు చేసినావు? ఎవరు పర్మిషన్ అడిగావు? నీకు పర్మిషన్ కావాలా ప్రాంక్ చేయాలంటే? నువ్వు ప్రాంక్ చేయాలంటే నా పర్మిషన్ తీసుకుని చేస్తున్నావా? ఏడు తీసుకున్నావు? నయనతార గారు అని ఫస్ట్ లైట్ ఆఫ్ చేయి. మరి ఏంటి ప్రాంక్? పర్మిషన్ కావాలా నీకు? గుంజండి. 101. ఏంటిదే గుజ్జిలేదు? సీరియస్ అయినావు కదా నా మీదకి. సారీ సారీ. 3 2 ఒకటే 3 ఫస్ట్ ఒకటి తీసాగా. ఆ దేవుడికి. అది దేవుడికి. మళ్ళీ 3 2 3 ఇది దేవతకి. ఇద్దరికి దేవుడి దేవతనే మరి ఉంటాడు. నాకు నీకే దేవత కదా. నిజంగా తాగింది ప్రామిస్ చెప్పరా? తాగిందనే కదా వీడియో పెట్టింది. చెప్ప మరి ఇంకెప్పుడు? ఏంటిదే పెళ్ళి ఎప్పుడు? పెళ్ళి సో గైస్ పెళ్లి కన్నా ముందు జరిగే ఎప్పుడు? అదే ఎంగేజ్మెంట్. అన్ని జరుగుతాయి. ఎంగేజ్మెంట్ ఈ రోజే ఒక పెద్ద మంచిది ఎంగేజ్మెంట్ అయింది. మాది కూడా పెళ్లి అవుతుంది. నువ్వు ఎంగేజ్మెంట్ కిందకి వచ్చినావు? చెప్పినా బిజీ ఉన్నా. వీడియో మధ్యలో వస్తున్న మాట ఎందుకు వచ్చినావు? షూట్కి వెళ్ళినా. ఇప్పుడు అవన్నొద్దు. సో గైస్ ఈ వీడియో కనుక తన పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రాంక్ చేసిన.